మస్తు మేడం, చెప్పండి ఎలా అనిపిస్తుంది? తెలంగాణలో బీజేపీ లేదు 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 అన్నా కదా, ఇప్పుడు 8 సీట్లు గెలుస్తున్నారు, 35% కంటే ఎక్కువ ఓట్ పర్సెంటేజ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మీరు ఏమంటారు దీన్ని చూస్తే? బీజేపీ లేదు అని మాట్లాడింది ఎవరు? ఓన్లీ ప్రతిపక్ష పార్టీలు మాత్రమే. ఖచ్చితంగా బీజేపీ శ్రేణులు కార్యకర్తలు అంటే బీజేపీ సింగిల్ డిజిట్ దాటుతుంది అనుకుంటారు. ఇంకా కూడా కౌంటింగ్కి టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా 10 పైన సీట్లు వచ్చే అవకాశం ఉంది. చూసారు, ఇప్పుడు మీరు సౌత్లో ఇంత మీరు టార్గెట్ పెట్టి పనిచేశారు, మీకు నార్త్లో రాదు అని చెప్పేసి మీకు ఒక ఐడియాతోనే సౌత్ మీద ఫోకస్ చేసి పనిచేశారు. మీ లక్ష్యాన్ని సౌత్లో సక్సెస్ అయ్యారు. నార్త్లో ఇప్పుడున్న రిజల్ట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? నార్త్లో మేము అంటే మా మోదీ గారు 400 పై చిలుకు వస్తాయని అన్నారు. కానీ ఇంకా మన కౌంటింగ్ టైం ఉంది కాబట్టి వచ్చే అవకాశం ఉంది. రాకపోయినా కూడా మాకు ప్రాబ్లం అనేది ఏం లేదు. సెంట్రల్లో సరైన నాయకత్వం అంటే ఓన్లీ మోదీ గారే. రాహుల్ గాంధీకి మోదీ గారికి ఏమన్నా పోలిక ఉందా? అసలు సెంట్రల్లో ప్రధాని అయ్యే అవకాశం కానీ సామర్థ్యం గల వ్యక్తి కానీ ఉన్నారా ఏ పార్టీలోనైనా? కాబట్టి మూడోసారి కూడా ఖచ్చితంగా ప్రధానమంత్రిగా మోదీ గారే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆంధ్ర విషయానికి వచ్చినట్టయితే ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీ ఇంత అసలు వస్తాయి, కూటమి గెలుస్తుందని అందరూ అన్నప్పటికీ కూడా, కాకపోతే ఏంటంటే ఇంత స్థాయిలో వైఎస్ఆర్సీపీ పడిపోతుందని ఎవరు అనుకోలేదు. మీ కూటమి విజయాన్ని చూస్తుంటే ఏమనిపిస్తుంది? యాక్చువల్గా ఎగ్జిట్ పోల్స్ మొత్తం వైసీపీ వస్తుందనే చెప్పారు. దీంతో ఎగ్జిట్ పోల్స్ది రాంగ్ అని మనకు ప్రూవ్ అయింది. మెయిన్ అంటే ఈ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి కూడా చాలామంది బీజేపీ ఫేవర్ అంటే బీజేపీ శ్రేణులు కూడా ఈ ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నారు కాబట్టి మోదీ గారి ప్రభావం కూడా ఈ ఆంధ్ర రాష్ట్రం పైన ఉంది. చెప్పండి మ్యామ్, మీరేమంటారు? ఎలా అనిపిస్తుంది తెలంగాణలో? అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఊహించారా బీజేపీకి? భారత్ మాతాకి జై. జై శ్రీరామ్ అండి. నా పేరు గీతారెడ్డి నందికొండ, స్టేట్ మహిళా మోర్చా సెక్రటరీ. మేము ముందు నుంచే ఊహించిన ఫలితమే ఇది. ఎందుకు అంటే అక్కడ కేంద్రంలో మోడీ గారు సంక్షేమ పథకాల పేరుతో పేదల రాజ్యం రావాలని, భారతదేశాన్ని అగ్రరాజ్యంలో చూడాలని రోజులో 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తూ భారతదేశాన్ని అగ్రగామిగా చూపేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి విశ్వప్రయత్నం చేస్తున్న మోడీ గారు ఉన్నప్పుడు తప్పకుండా ఈ ఫలితాలు మేము ఊహించినవే. తప్పకుండా ఇంకా 12 కూడా డబుల్ డిజిట్ కూడా మేము చూసే అవకాశం ఉంది. ఇంకా కూడా సాయంత్రం వరకు కూడా తెలుగు రాష్ట్రాలు బీజేపీని ఓన్ చేసుకున్నాయి, బీజేపీని యాక్సెప్ట్ చేసినాయి అని చెప్పొచ్చు రిజల్ట్తోని. సౌత్లో కూడా అసలు తమిళనాడు లాంటి ప్రాంతంలో అసలు బీజేపీ కానీ నేషనల్ పార్టీస్కి ఎవరు వాళ్ళు ఛాన్స్ ఇచ్చే ప్రసక్తే లేదు. కానీ ఈసారి ఆడ కూడా బీజేపీ గెలవబోతుంది 4 స్థానాలు చెప్తూ ఉన్నారు. కేరళలో కూడా మీ ఒక ఓపెనింగ్ కాబోతుంది అని చెప్పేసి బీజేపీ చెప్తున్నటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ విధానం చూస్తుంటే మీరు నార్త్లో ఇలా అంటే మీకు ఈ సీట్లు తగ్గడానికి ప్రధాన కార్యం ఏమనుకుంటున్నారు? అక్కడ చూస్తే యూపీలో ప్రధానంగా చెప్పుకోవాలి, ఎస్పీ అక్కడ బాగా పుంజుకుంటుంది, ఎక్కువ సీట్లు గెలుస్తున్నట్టు ఎస్పీ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తూ ఉంటే అక్కడ ఎవరైతే ఎక్కువ స్థానాలు 80 సీట్లు ఉన్నటువంటి యూపీలో ఎవరైతే ఎక్కువ స్థానాలు గెలుచుకుంటారో వాళ్ళదే సెంట్రల్లో అధికారం అని చెప్పేసి చాలా రోజులు వస్తున్నప్పటికీ, కానీ ఇప్పుడు చూస్తూ ఉంటే బీజేపీ అక్కడ తక్కువ స్థానాలు గెలిచినా కూడా బీజేపీ అధికారం చేపట్టబోతుంది అని చెప్పేసి కనిపిస్తుంది. యూపీలో బీజేపీ డౌన్ఫాల్కు కారణం ఏమనుకుంటున్నారు మీరు? ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ ఒక దుష్ప్రచారం చేసింది. మన భారతీయ జనతా పార్టీకి బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చినట్టయితే రాజ్యాంగాన్ని మారుస్తారన్న ఒక దుష్ప్రచారం చేసింది. అది దుష్ప్రచారం ఏ విధంగా అంటే వీళ్ళు అన్నది ఏంటంటే బీసీకి రిజర్వేషన్లు కాదు, దాంట్లో ఎంఐఎంకి లేకుండా ఎంఐఎంకి తీసేయాలి అన్న నినాదం మోడీ గారిది. కానీ వీరేంది మొత్తం రాజ్యాంగాన్ని మారుస్తారన్న దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మిండ్రు. ఇక్కడ ఎట్లయితే తెలంగాణలో 6 గ్యారెంటీలు ఎట్లయితే నమ్మి మోసపోయినరో అలాగే అది కూడా అదొక మేము అనుకుంటున్నామో అదొక కారణం కావచ్చు. కాకపోతే ఇంకా సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి అక్కడ కూడా వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఈసారి మీరు చెప్పే మాటలు, బీజేపీ నాయకులు చెప్పే మాటలు తెలంగాణ ప్రజలు విన్నారు, ప్లస్ మోడీని నమ్మారు. ప్రధానంగా చెప్పాలంటే మోడీని చూసి తెలంగాణలో ఓట్లు వేశారు, మోడీని నమ్మోటేశారు. సో ఇంకా పోయినసారి 4 సీట్లు గెలిస్తే దానికంటే ఎక్కువ ప్రయోజనం తెలంగాణకు చేకూరుతుందని చెప్పగలుగుతారా మీరు? ఈసారి తప్పకుండా మేము 12 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. 12 సీట్లు అయితే ఫస్ట్ నుంచి అనుకున్నదే, ఇప్పటికి 8 వచ్చాయి. చూద్దాం లాస్ట్ వరకు ఇంకా కొన్ని పెరగవచ్చు కూడా. చేకూరుతుంది ఒకవేళ ఎక్కువ స్థానాలు గెలిస్తే? ఏం ప్రయోజనం జరుగుతుంది అంటే కేంద్రం నుంచి వచ్చే నిధులన్నీ సక్రమంగా అందుతాయి కదా.
పార్లమెంట్ వైజ్గా సక్రమంగా అందుతాయి. ఇంతకుముందు టీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు. కేంద్రం నుంచి వచ్చే అసలు నిధులను నియామకాలనే అందుకోలేకపోయింది. ఒకవేళ వచ్చినా కానీ కేంద్రం ఎక్కడ బాగుపడుతుందో, కేంద్రానికి వస్తుంది మంచి పేరు అని అది ఎక్కడ కూడా చూపించకుండా వైకుంఠ ధామాలు కేంద్రం నుంచి వచ్చినాయి కదా, వైకుంఠ ధామాలు కూడా వదలకుండా వాటికి కూడా పింక్ కలర్ వేసుకొని వాళ్ళు తెచ్చిన నిధులు అన్నట్టుగా ప్రజలకు చూపించే ప్రయత్నం చేసిండ్రు. ఇది ఏమంటారు, రోజువారీ బియ్యం రేషన్ షాప్లో అది కూడా కేంద్రం నుంచి వచ్చినాయి. అది కూడా మోడీ గారి బొమ్మ ఎక్కడ కనపడనీయకుండా కేసీఆర్ ఇస్తున్నట్టు ప్రజలలో చూపించారు. ఆ విధంగా కాకుండా ఇక్కడ కూడా మన బీజేపీ వచ్చినట్లయితే అక్కడి నుంచి వచ్చే పథకాలు ఏవైతే ఉన్నాయో, నిధులు అయితే ఏవైతే ఉన్నాయో సక్రమంగా జనాలకు చేకూర్చి జనాలందరూ బాగుపడే తెలంగాణ కూడా బాగుపడుతుంది కదండి. ఆ విధంగా తప్పకుండా బాగుపడుతుంది. ఆ విధంగానే ప్రజలు చూసిండ్రు, అందుకే బీజేపీని నమ్మిండ్రు, బీజేపీ వైపు చూసిండ్రు. బీజేపీ తప్పకుండా మాకు ఇంకా 2-3 స్థానాలు వచ్చే అవకాశం ఉంది తప్పకుండా ఈసారి. ఏదైతే మీకు ఇప్పుడు వచ్చినటువంటి పర్సెంటేజ్ 35% వచ్చి రావడం జరిగింది, దానికంటే కొంచెం కూడా పెరిగేటట్టు ఉంది. ఇంకొక 5% పెంచుకుంటే తెలంగాణలో మీదే అధికారం అనేది స్పష్టంగా ఏర్పడుతుంది. కాబట్టి 4 సంవత్సరాల్లో మీ పోరాటం ఏ విధంగా ఉండబోతుంది ప్రభుత్వం పైన? కేంద్ర ప్రభుత్వం పైన ఫస్ట్ నుంచి 6 నెలలు, ఇప్పుడు దగ్గర 6 నెలలు అవుతుంది కేంద్రం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 6 గ్యారంటీలు అన్నారు. ఇంతవరకు కూడా ఒక్కటి కూడా అమలు చేయలేకపోయినారు. అంటే వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా ఉంటుందంటే మాటలు ఊరికే పుణ్యానికి వస్తాయి కదా, అలా మాటలు చెప్తారు మాత్రం, కానీ అభివృద్ధి మాత్రం గడప దాటని అని ప్రభుత్వం కాంగ్రెస్. ఇంతకుముందు 70 ఏళ్ల పాలనలో వాళ్ళు చేసిన అభివృద్ధి ఏం లేదు, ఇప్పుడు కూడా చేస్తారన్న నమ్మకం ప్రజలకు లేదు, ఇక ముందు కూడా చెయ్యరు. కాబట్టి తప్పకుండా బీజేపీ వైపు ప్రజల చూపు ఉంది. తప్పకుండా బీజేపీతోనే ఏదైనా సాధ్యమవుతుంది. నరేంద్ర మోడీ గారు ఎలా ఆలోచిస్తున్నారంటే అగ్రవర్ణ పేదల కోసం ఆలోచిస్తూ పేదల రాజ్యం రావాలని ఆలోచిస్తున్నారు. కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరూ సమానం అన్న నినాదంతో మోడీ గారు వెళ్తున్నారు. కాబట్టి అదే దృష్టి, అదే ఆకర్షణ అందరి ప్రజలలో ఉంది. బీజేపీ తప్పకుండా ఈసారి విన్ అవుతుంది. మరోసారి కూడా 3వసారి ప్రధానమంత్రి మోడీ గారు రాబోతున్నారు. రైట్, ఇది పరిస్థితి. ఇదేదైతే మాకు తెలంగాణ ప్రజలు నమ్మి ఎంపీ సీట్లు ఇచ్చారో ఇది ఇలానే కంటిన్యూ చేసి రానున్న 4 సంవత్సరాలలో కూడా ప్రభుత్వంపై గట్టిగా కొట్లాడి రానున్నది 2029 మాత్రం బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మనతో పాటు చెప్తూ ఉన్నారు.